మిత్రులారా, ఈ సమావేశం చాలా చరిత్రాత్మకమైంది. ఎందుకంటే ఇక్కడ నుంచే బిడ్డల భవిష్యత్తు అంతా ఉంటుంది, విద్యార్థుల భవిష్యత్తు. ఎందుకంటే మీకు జరిగే అన్యాయం చూస్తే చదువుకునే వాళ్ళు కూడా కొడుకుంటారు. ఏం సాధిస్తాం చదువుకుంటే ఏమొస్తుంది? కొలువు వస్తుందా? జ్ఞానం ఏం రాదు, అజ్ఞానమే వస్తుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు నీతివంతులుగా లేరు, జ్ఞానవంతులు లేరు. Exposure coefficient is perfect, your education coefficient is imperfect. If you study more, you will end up as English parroting joker. ఏముంటుంది? ఆల్ ప్రాఫిట్స్ ఆర్ షెపర్డ్స్. నల్ల గొంగడి తీసుకొని, నల్ల మేకలు తీసుకొని, నల్ల తుమ్మలు చూడు తింటే జ్ఞానం వచ్చింది. సెన్సరీ పర్సెప్షన్ ప్లస్ రేషనల్ రిఫ్లెక్షన్. ఇవన్నీ మీరు పోరాటం చేస్తే ఎక్కువ ఉద్యోగం వస్తుంది, ఎక్కువ తెలివి వస్తుంది. మీరు చదువుకోవడానికంటే మీ పోరాటంలో ఎక్కువ జ్ఞానం వస్తుంది, ప్రపంచం గురించి మొత్తం తెలుస్తుంది. చదువుకుంటే ఏముంటుంది? అందుకని మీ పోరాటం జ్ఞానం వస్తుంది, శీలం కూడా వస్తుంది, పట్టుదల వస్తుంది, కష్టపడుతున్నామని చూసి కరుణ వస్తుంది, మీకు కార్యాచరణ తెలుస్తుంది. చదువుకుంటే కంటే మీ పోరాటంలో మీరు రాటు తేలుతారు. అందుకనే పోరాటం మంచిదే. ఒక అందుకు ఇది ఒక అందుకు రేవంత్ రెడ్డి మంచిగా చేసింది, మీకు ఇంత కలిగిస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ మన మిత్రులు ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పినట్టు మీడియా రాలేదని బాధపడుతున్నారు. బాధపడకండి, మీడియా పని అయిపోయింది. ఇప్పుడు టీవీలు చూస్తుండ్రా, పత్రికలు చూస్తుండ్రా, అయిపోయినాయి అవన్నీ. దే విల్ బి సూన్ డెడ్, దే విల్ బి సూన్ గాన్, ఎత్తుకపోతారు. దే విల్ బి సూన్ బరీడ్ అండ్ దే విల్ బి ఫర్గాటన్ ఆల్సో. ఏం బాధపడొద్దు, ఎందుకంటే ఇది ఇక్కడ కూర్చున్నాం కదా. మీడియా గురించి ఇప్పుడు చెప్పలే, మీడియా గురించి 1952లోనే చలపతిరావు గారు చెప్పారు. మీడియా అంటే ఏంది, ప్రెస్ అంటే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. నో బడీ రైట్స్ ఎడిటోరియల్స్, ఎవ్రీబడి రైట్స్ ప్రొపరేటోరియల్స్ అన్నాడు. బాబు మీరు మాట్లాడితే ఏదో ఒకటే మాట్లాడదు. అందుకని ఎడిటోరియల్స్ అంత దొంగలే కదా. రామోజీరావు 8,000 కబ్జాలు పెట్టిండో మనకు తెలుసు కదా, 1,000 ఎకరాలు. వాళ్ళందరూ దొంగలే. వాళ్ళు మనకెందుకు న్యాయం చేస్తారు? పేదోళ్ళు చేయరు. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ వెనక తిరుగుతారు. కేసీఆర్ అంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి, చంద్రబాబు రాజశేఖర రెడ్డి. రేపు ఇన్న ముఖ్యమంత్రి అయితే ఇన్న చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు మాట్లాడరు. అందుకని మనం మీడియాను వదిలేద్దాం. శ్రీశ్రీ చెప్పాడు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. జర్నలిజం కూడా ఏమైంది? జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటైంగ్ జాబ్. విందు మందు వినోదాల ఉద్యోగం అయింది, అంతకుమించి లేదు కదా. కాబట్టి ప్రజలను గొంతుకొని ఎందుకు అవుతుంది? మీడియా అంటే ఏముండాలంటే, మీడియా షుడ్ బి వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్, సై ఆఫ్ ది అప్రెస్. అనగారిన ప్రజల నిట్టూర్పు, అనగారిన ప్రజల ఆహట్ అయి ఉండాలి. వస్తుందా? లేదు కదా. ఇప్పుడు మనం చేద్దాం ఆ పని. సోషల్ మీడియానే మన ఇంటున్నది, అదంతా అన్సోషల్ మీడియా. మన ఇంట మొత్తం సోషల్ మీడియా ఉంది కదా, మనం ఎందుకు బాధపడాలి? అన్సోషల్ మీడియా మన ఇంట ఉండదు, సోషల్ మీడియా ఉంది. మనం గట్టిగా దీన్ని సంతోషపడదాము. అయితే మిత్రులారా, పూర్వం తెలంగాణ ఉద్యమం ఇన్నారెడ్డి వచ్చి కేసీఆర్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి తెలంగాణ అంటే ఏందో పాఠాలు చెప్పిండు. ఇన్నారెడ్డి చెప్పినే చిలకలక బలికిండు కేసీఆర్. అర్థంగా ఏం లేదు ఆయనకు. ఆయన చెప్పినే కేసీఆర్ని పట్టుకొచ్చింది ఆయనే, నా దగ్గర కూడా పట్టుకొచ్చేది. ఆయన 94, 95, 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన, గద్దరు, మేము అందరం. కానీ ఏం చేసిండు కేసీఆర్? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు కదా, నియామకాలు చేసిండా? ఒక నియామకం చేయలే, పట్టించుకోలేలే. ఎప్పుడైనా పట్టించుకుంటా? ఉద్యోగాలు ఏదో సాకుతోటి ఏం చేస్తుండేనంటే, ఏదో లీక్ అయిందని పేపరు, ఇంకొక గందరగోళమైందని, ఇంకొక అమాయకంగా ఇంకేదో చేసిండని. వాడు అమాయకత్వం ఏం కాదు, అది బేకూఫ్ కాదు, బద్మాషే. బద్మాషితోటి ఇవన్నీ చేసి బయట పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా తెలియనుడు కదా, ఆ దొంగ పనులే చేస్తున్నాడు. మైపాల్ రావాలి నువ్వు. ఇగో మైపాల్కి తెలియదు పాపము. మైపాల్ ఏమో రోజు పొద్దున్నే పాఠాలు చెప్తున్నాడు. తూర్పున సూర్యుడు ఉదయించు, నువ్వు తూర్పున సూర్యుడు ఉదయించనని. తూర్పున సూర్యుడు ఉదయిస్తే ఊకుంటారా? జ్ఞానం కలిగిస్తే ఊకుంటారా? జైలు పెడతారు ఆయన. 2, 4 పాఠాలు చెప్తే జైలు పెడతారు. 2, 4 అన్నందుకు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండాలు గుండ్రాలు విసురుతారు. పట్టుకపోయారు కదా.
రాత్రి దాకా ఉంచి తెల్లారి దాకా ఉంచుతారు. ఇంకా నయం మీడియా ఉంది కాబట్టి, నేను సోషల్ మీడియా ఉంది కాబట్టి బయట పెట్టిన, లేకపోతే పెట్టకపోదురు. అప్పుడు ఆయన కేసులు పెట్టి, ఇప్పుడు ఈయన కేసులు పెట్టి మరి ఏమవుతుంది? అందరు దొంగలే కదా, వాళ్ళు దొంగలే వీళ్ళు దొంగలే, అందరు దొంగలే. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడవద్దు. దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ప్రజల రాజ్యం ఉందా? ఎంపీలు ప్రజల దొంగలే కదా, ఎమ్మెల్యేలు దొంగలే కదా, అందరు దొంగలే కదా. ఐఏఎస్ ఆఫీసర్ అందరు బ్రోకర్లే కదా, జోకర్లు లేదా బ్రోకర్లు. జడ్జిమెంట్ ఏమైనా న్యాయం అవుతుందా కోర్టుల్లో? ఏం వస్తలేదు. మీడియా అంతా మాఫియా అని ఇంతకుముందు చెప్తూ కదా, మాఫియా అని. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు కుప్పకూలిపోయినాయి, అన్ని క్రాక్స్ వచ్చినాయి, రేపు ఎల్లుండో కూలిపోతాయి. దేశంలో క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ ఈజ్ రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది, జనతంత్రం లేదు. కాబట్టి మీరు దానికి ఎటువంటి పోరాటం చేయాలో దానికి సన్నద్ధం చేయాలి, ప్రిపేర్ కావాలి. దొంగలు ఉన్నప్పుడు ఏం చేయాలి? వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి కదా. లేపుతున్నామా? మన దగ్గర పులి దగ్గరకు పోయి దండం పెడితే ఇంటుందా? అది శాకాహారి అవుతుందా? పులి ఎప్పుడు శాకాహారి కాదు, రాజకీయ నాయకుడు కూడా నీతివంతుడు కాదు. భర్త తీసుకొని భర్తం పట్టాలి, దానికోసం సిద్ధం, పోరాటమే. అందుకే నేను కైసా మిలేంగే అంటే లడ్నే के लिए మిల్లా కైసా మిల్నా బలితే ముట్టి చేసి పిడికిలెత్తు గుద్దుడు గుద్దాలి, అప్పుడు గుద్దుకు వస్తుంది. అందుకని పోరాటం చేయండి, మీరు ఏం కావద్దు. 1:100 చేయాలి కదా, 50 ఎందుకు చేస్తున్నాడు? ఎస్సీలకు ఎందుకు న్యాయం అవుతుంది? మెరిట్ ఉన్నోళ్ళకి న్యాయం కాదు. మెరిట్ ఉన్నాడు వాడిని మాట వినడు కదా, ఆలోచించే వద్దు. ఎందుకంటే ఈ దేశంలో చదువు శాంతి భద్రతలకు విఘాతం, తెలివి శాంతి భద్రతలకు విఘాతం. తెలివి ఉండనే వద్దు వాళ్ళకి, దానివల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అన్ని ప్రభుత్వాలు నమ్ముతాయి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది ఈ సామెత, నేను చెప్పేది కాదు. కాబట్టి మెరిట్ ఉన్నోడు